ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సబ్జెక్ట్ సైబర్ సెక్యూరిటీకి పాస్ మార్క్స్ ఎంత అనే డౌట్ ఎంతో మందికి ఉంది. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం పాసింగ్ మార్క్స్ ఎంత అని తెలుసుకోబోతున్నాం. సైబర్ సెక్యూరిటీ పేపర్ యాక్చువల్గా 50 మార్క్స్కి వస్తుంది మనకి. ఇది ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అనమాట. ఇంటర్నల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. 50 మార్క్స్కి కాలేజీలో పెడతారు. అంటే కాలేజీలో వచ్చేసి 50 మార్క్స్, మనం రాసేది 50 మార్క్స్. సో మనం రాసే ఈ 50 మార్క్స్ ఎగ్జామ్ వచ్చేసి 2 hours ఉంటుందన్నమాట. అయితే ఈ 50 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే మనం పాస్ అవుతామంటే మినిమం 20 మార్క్స్ రావాల్సిందే. 20 మార్క్స్ వస్తేనే పాస్ అవుతావు. 20 మార్క్స్ రాకపోతే ఫెయిల్. సో సైబర్ సెక్యూరిటీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి బాగా నేర్చుకోండి. ఎస్పెషల్లీ లాంగ్ క్వశ్చన్స్ మనం నేర్చుకుంటే మనకి 20 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీరు మాత్రం దాదాపు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. మనం చూసుకున్నట్లయితే చాలామంది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు పాసింగ్ మార్క్స్. నేను చాలా రీసెర్చ్ చేసి గూగుల్లో అయినా సరే, ఓయూ పర్సనల్ నోటిఫికేషన్ అయినా, ఈవెన్ లాస్ట్లో డిగ్రీలో సర్టిఫికేట్ ఇస్తారు కదా మనకి, దాని మీద కూడా చూసి మరీ చెప్పా. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే 50 మార్క్స్ మనం బయట రాస్తాం, 50 మార్క్స్ మనకి ఇంటర్నల్గా కాలేజీలో జరుగుతుంది కదా. అయితే కాలేజీలో ఇచ్చే ఆ 50 ఇంటర్నల్ మార్క్స్ దాంట్లో ప్రతి ఒక్కరిని పాస్ చేస్తారు. కానీ మీరు ఒక 30 ఆర్ 35, 40 మార్క్స్ తెచ్చుకుంటే, అంటే మినిమం 30 తెచ్చుకుంటే మీరు పాస్ కావడానికి ఇంకా ఈజీ అయిపోతుంది. అందుకనే కాలేజీలో అసైన్మెంట్ చిల్ లైట్ అనుకోకుండా కొంచెం వెళ్ళి రాసి మంచి మార్క్స్ తెచ్చుకుంటే మీకు పాస్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. మొత్తానికి ఏమంటున్నానంటే, కాలేజీలో పెట్టే ఇంటర్నల్ 50 మార్క్స్ మంచిగా రాయండి. ఒక 30 మార్క్స్ అయినా తెచ్చుకోండి. అండ్ మనం బయట రాసే 50 మార్క్స్, ఎగ్జామ్ సెంటర్లో రాసే 50 మార్క్స్లో మినిమం 20 మార్క్స్ తెచ్చుకోండి. అన్ని క్వశ్చన్స్ రాయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మన ఛానల్లో డిగ్రీ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అన్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే క్లిక్ చేయండి. సరే మామ, ఉంటాం అలా.